వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రో అకాడమీ. ఇది పూర్తిగా స్టూడెంట్స్కి అకాడమీకి సంబంధించిన వీడియో. ఎందుకంటే బ్యూటిఫుల్ సబ్జెక్టు 2 కోర్సెస్లో డివైడ్ చేసి మనము అన్ని రికార్డెడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఎంఎస్ ఆస్ట్రో అకాడమీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ వేదిక్ ఆస్ట్రాలజీ ఇన్ ఏ మోడర్న్ వే. అంటే ఆస్ట్రాలజీ అనగానే రాశి ఫలాలు ఇంకొకటి కాకుండా దేనికి ఎంత ప్రాధాన్యత ఉంది అండ్ విషయాన్ని మోడర్నైజ్డ్గా ఎలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రాలజీకి ఉన్న బేసిక్ ఫార్ములా ఏంటంటే దేశ కాలమానము, ఆస్ట్రాలజీకే కాదు ప్రతి సబ్జెక్ట్కి కూడాను దేశము కాలము మానము అనేది బేస్గా ఉంటాయి. ఎందుకంటే 50 years బ్యాక్ ఉన్న టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీకి డిఫరెన్స్ చాలా ఉంటుంది, ఎందుకంటే అప్గ్రేడ్ అవుతాం. అలానే ఆస్ట్రాలజీలో కూడాను అప్లికేషన్ అనేది మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ టైంలో శుక్రుడు అంటే ఎలా ఉంటాడు, రాహు అంటే ఎలా ఉంటాడు, గురువు ఏమిటి అంటే వాటి కారకత్వాలు యాడ్ అవుతూ ఉంటాయి. అంటే మనం ముందు ఉన్న కారకత్వాలు తీసుకుంటాము, మోడర్నైజ్గా యాడ్ అయినవి తీసుకుంటాం. మా అకాడమీలో చేసినది ఏమిటంటే ఇదే అనమాట. సో ఇవన్నీ మీరు ఎందుకంటే సిలబస్ని నేనే కంప్యూట్ చేశాను 2 విధాలుగాను. మొదటి అంటే ఫౌండేషన్ కోర్స్లో మీరు ఆస్ట్రాలజికల్గా ఆ ఆస్ట్రాలజీలో ఉన్న నెక్టర్ అంటే అమృతం అంతా కూడాను బేసిక్ ఫౌండేషన్లోనే ఉంటుంది. ఎందుకంటే గ్రహ కారకత్వాలు, హౌస్ కారకత్వాలు, అలానే వాటి మధ్యలో ఉండే రిలేషన్ ఎలా అర్థం చేసుకోవాలి, గ్రహాలు ఉన్న ప్లేస్ నుంచి ఎలా చూడాలి, ఏ గ్రహాలు లేని హౌసెస్ని ఎలా చూడాలి, షడ్బలాలు అంటే ఏమిటి, దశా సిస్టమ్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడాను ఫౌండేషన్ కోర్సులో లోడెడ్ అయి ఉంటాయి. కాబట్టి మీరు అనుకుంటారు, ఎందుకంటే నా దగ్గర స్టూడెంట్స్ జాయిన్ అయినప్పుడు కూడా దే ఫెల్ట్ మనం యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాం కదా అని. కానీ అసలు ఆ డాట్స్ అన్నిటినీ కనెక్ట్ చేసి ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ వైపు రావాలనంటే మీరు సిస్టమేటిక్గా ఇలాగ గురుముఖంగా నేర్చుకోవాలి. సో ఆ ఫౌండేషన్ కోర్స్లో ఒక ఆస్ట్రాలజీ అంటే ఒక చార్ట్ని రీడ్ చేయాలంటే కావాల్సిన ఇంపార్టెంట్ బేస్, అందుకే ఫౌండేషన్ కోర్స్ అన్నదాన్ని మొత్తం అందులో ఉంది. సో ఫీజు కూడా చాలా మటుకు తగ్గించేసాం. మీరు ఏంటంటే ఆన్లైన్ జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. 1 monthకి ఒకసారి నేను ఒక జూమ్ మీటింగ్ తీసుకుని మీకు దానిలో ఉన్న డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, మీకు మోస్ట్లీ అవే వస్తాయి. కాబట్టి ఆ విధంగా నేర్చుకోండి. తరువాతది మీకు మాస్టర్స్ లెవెల్ కోర్సు. ఈ మాస్టర్స్ లెవెల్లో మీకు ఫౌండేషన్లో వచ్చే క్లారిటీ తోటి మాత్రమే మీరు మాస్టర్స్ చేయగలరు. ఎందుకంటే బయట ఎక్కడో నేర్చుకుని దీనిలో మాస్టర్స్కి వెళ్ళిపోదామనంటే మీకు సబ్జెక్ట్ కనెక్టివిటీ ఉండదు. కాబట్టి అందరూ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఫౌండేషన్ చూసి నేర్చుకుని దెన్ యూ గో విత్ 6 months కోర్సులు. 50+ వీడియోస్ ఉంటాయి, 50 to 55 వీడియోస్ ఉంటాయి సెషన్స్. మొత్తము మీకు నేర్చుకుంటే కనుక చాలా క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా మాస్టర్స్ దానిలో మెడికల్ ఆస్ట్రాలజీ, మీకు కెరియర్ ఆస్ట్రాలజీ అండ్ లాంజివిటీ, కంజంక్షన్స్ ఎలా చూడాలి, అండ్ నక్షత్ర అంటే ఒక ప్లానెట్ ఆన్ ద నక్షత్ర ఎట్లా బిహేవ్ చేస్తుంది. సో ఇటువంటి అండ్ గోచారాన్ని ఎంతవరకు చూడాలి అండ్ అట్లానే దశని ఎంతవరకు చూడాలి, ఇటువంటి విషయాల్లో అంటే మీరు ఫౌండేషన్లో నేర్చుకున్న వాటిని మాస్టరైజ్ చేసుకుని మీ ప్రిడిక్షన్ పార్ట్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసుకోవడానికి అండ్ అట్లానే గోచారాన్ని దశని కలిపి ఎలా చూడాలి, ఇటువంటి విషయాలన్నీ మీరు మాస్టర్స్ లెవెల్లో నేర్చుకుంటారు. అంటే ఎంఎస్ ఆస్ట్రాలజీ ఫౌండేషన్ కోర్స్ నేర్చుకుంటే మీకు ఒక చార్ట్ని ప్రిడిక్ట్ చేయడం వస్తుంది. అదే మీరు మాస్టర్స్ కూడా తీసుకుంటే ఎక్స్పర్టైజ్ అనేది పెరుగుతుంది. సో ఈ 2 నేర్చుకుంటే కనుక మీరు ఏదో చేసేయక్కర్లేదు. నేను అందరికీ చెప్తాను, బేసిక్ లెవెల్ ఆఫ్ అంటే ఇది జనరల్ నాలెడ్జ్ లాంటిది. మనకి ఆస్ట్రాలజీ పేరుతో భయాన్ని కలిగించే విషయాలు చాలా జరుగుతుంటాయి సొసైటీలో. బికాస్ ఐ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్లీ. సో నేను ఒక ఆస్ట్రాలజర్ని అయినా కూడాను నన్ను కూడా కావాలంటే భయపెట్టడానికి చెప్పడానికి రెడీగా ఉండే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి మీరు ఆస్ట్రాలజీ తెలుసుకోవడం ద్వారా మీకు యు ఫీల్ లైక్ ఓకే దీనికి ఈ కాంబినేషన్ ఇలా ఉంటుంది, వక్ర గ్రహాలను ఇలా చూడాలి. అట్లీస్ట్ ఒక బేసిక్ ఐడియా ఉంటే మీరు ఫ్యూచర్లో ఎక్కడ మోసపోకుండా ఉంటారు. అండ్ ఆస్ట్రాలజీ వల్ల ఏమవుతుందంటే జడ్జిమెంటల్ నేచర్ పోతుంది. అంటే వీళ్ళు ఎలా ఎందుకున్నారు, వీళ్ళు మనతో అలా ఎందుకున్నారు, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేదాన్ని మనం ఆలోచించాం. మనకి ఏంటంటే వాళ్ళకు ఉండే కాంబినేషన్స్, వాళ్ళలో ఉండే అగ్రెసివ్నెస్, సాఫ్ట్నెస్, లేకపోతే ఓపెన్ కాలేకపోవడం అనేది ఇలా ఉంటుందంటే మనుషుల మధ్యలో అండర్స్టాండింగ్ పెరుగుతుంది, రిలేషన్ పెరుగుతుంది. చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అంటే పీస్ఫుల్గా
హ్యాపీగా లైఫ్ ఉండడానికి ఆస్ట్రాలజీ నాలెడ్జ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటే ఈ 2 కోర్సెస్లో జాయిన్ అవ్వండి. మీకు వచ్చే డౌట్స్ని మంత్కి ఒకసారి నేను అడ్రస్ చేస్తాను. సో 6 monthsలో మీరు కంప్లీట్ చేసుకుని సర్టిఫికేషన్ తీసుకుని కావాలంటే ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఏ ప్రొఫెషన్లో ఉన్న ఆస్ట్రాలజీ తెలియడం అనేది జమ్ లాంటిది, అంటే అది మనకు ఒక ఆభరణం లాంటిది అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే నాకు మా స్టూడెంట్స్ చెప్తుంటారు, మేడం మేము ఆఫీస్లో ఇక్కడ వర్క్ చేస్తున్నాము, బట్ అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది నాతో మాట్లాడాలి, నా ద్వారా చెప్పించుకోవాలని. సో దానివల్ల నాకు సోషల్ సర్కిల్ చాలా పెరిగింది అండ్ నా రిలేషన్స్ చాలా బెటర్ అయ్యాయి అని చెప్పి. సో దిస్ ఈజ్ లైక్ అందరికీ ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్ కాబట్టి మీరు నేర్చుకోవడం ద్వారా మీకు ఒక అదనపు స్కిల్ అనేది యాడ్ అవుతుంది అండ్ డెఫినెట్లీ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది లైఫ్లోకి వచ్చినట్టు అవుతుంది. సో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, బికాజ్ సంబడి ఆస్క్ మీ దిస్ వీడియో కోర్స్ గురించి డీటెయిల్డ్గా చెప్పండి అని, మీరు అకాడమీ వెబ్సైట్లోకి వెళ్ళండి. 2 కోర్సెస్ ఉంటాయి. చక్కగా కోర్సుని క్లిక్ చేసి దానిలో రిజిస్టర్ చేసుకుని మొదలు పెట్టండి నేర్చుకోవడము. అండ్ నేను ఒక జూమ్ లింక్లో ఇది ఇస్తాను కాబట్టి మీరు వద్దురు కానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుందరు కానీ వెళ్దురు కానీ. సో ఈ విధంగా మీరు నేర్చుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.